దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 17-18 అధ్యాయములు. 17వ అధ్యాయము. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని అడగగా హూషై అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకొందరు. నీ తండ్రి మహాబలార్జుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీలనందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీద వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాలు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయి నిశ్చయించి ఉండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకందరికీ అహీతోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియచెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండానట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకుండానట్లు యోనాతానును అహీమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి. తాను వారిని కనుగొనే సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతకగుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికీ తెలియకపోయిన. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పిన గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒకడునూ లేకపోయాను. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని
ఉరిపోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. దావీదు మహానయమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను. అమాషా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయిలు నద్దకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇశ్రాయేలీలను గిలాదు దేశంలో దిగి ఉండిరి. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదేబారు ఊరువాడగు అమీమయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయిము అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పురుషులు పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెల జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి. 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యావోబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషయను యోవాబు సహోదరిని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులే 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును, అబీషయిని, ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమందంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్ముల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రింద నుండి కంచరగాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుచుండుట నేను చూచితనని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్టు నీవు అతని కొట్టకపోతివేమి, నీవు అతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడునో ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు కదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందనా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమును వేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినది అని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళకుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభమును తెచ్చి దానిని రాజు లోయలో తన పేట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు, నేను పరిగెత్తుకుని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పదనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చు. రాజకుమారుడు మరణమాయన గనుక ఈ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయి అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చి విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా
అని అతనితో అనగా అతడు ఏమైనాను సరే నేను పరిగెత్తుకుని పోవుదునెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని పోయి కూషీ కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువలో కూర్చుని ఉండెను. కావలి కాడు గుమ్మము పైనున్న గోడ మీదకెక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరిచి రాజునకి ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా ఉండిన యెడల ఏదో వర్తమానం తెచ్చుచున్నాడు అనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చి మరి ఒకని కనుగొని అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని దర్యాపు ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడు అనెను. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవగు రాజువగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడగగా అహీమయస్సు యోవాబు రాజసేవకుడైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞ ఇయ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషీ వచ్చి నా ఏలినవాడా రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదకు వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషీ చెప్పినదేమనగా నా ఏలిన వాడమును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకు వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలు ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కనికర సంపన్నుడానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా అయ్యా తండ్రి మా అపరాధములు మా పాపములు దయతో క్షమించినైనా నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ వారంలో అయ్యా తండ్రి నాయన మా కొరకు సిలువ వేయబడినైనా అయ్యా రక్తము చిందించి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచిన దేవుడవు నాయన నీ రక్తము కొరకు వందనాలయ్యా. నువ్వు చిందించిన నీ రక్తము కొరకు నువ్వు పొందిన గాయముల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు వందనాలు ప్రభా. మా పాప భారం నీవు మోసి ప్రభా మాకు పడవలసిన శిక్ష నువ్వు మోసిన దేవుడవు అయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా పాతాల వేదాలను అనుభవించావు, నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఇంకను మా ప్రాధముల పాపం ఇంకా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ ముందు నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించు. నీ రక్త ప్రోక్షణ కింద కడుగునైనా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదని వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి. మాలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును అని వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి ప్రభువా. అయ్యా తండ్రి మా ఇరుగు పొరుగు నాయన మా బంధువులు స్నేహితులు మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా భారతదేశంపై కృప కలుగును గాక. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక, హృదయాలు తెరవబడును గాక, చెవులు తెరవబడును గాక. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృప విస్తరించును గాక తండ్రి. నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటి పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి నాయన సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక. క్రైస్తవులందరికీ డినామినేషన్స్ భేదములు తొలగించి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి ఏకతాటిపైకి మీరు నడిపించండి. దైవజనులందరి చుట్టూ మీ రక్త కంచివేయండి, అగ్ని కంచివేయండి ప్రభా. దైవజనులపైకి నీ కృప దిగి వచ్చును గాక. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను అయ్యా వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల నాయన దయచేయండి. వారి కుటుంబాలకు నీ కాపుదల దయచేయండి ప్రభా. అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేసి నాయన నీ చిత్తము నాయన ప్రపంచవ్యాప్తంగా జరిగించమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని నాయన వేడుకుంటూ ప్రభా ఈ దినం నికారాగువా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశ ప్రజలను దర్శించండి, ఈ దేశ ప్రజలను రక్షించండి, ఈ దేశ సరిహద్దుల సమాధానం ఉంచండి, ఈ దేశం చుట్టూ మీ రక్త కంచి వేయండి. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరచండి, దైవజనులను బలపరచండి, వారందరినీ సువార్థికులుగా మార్చండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు అయ్యా నీ కృపను నాయన నీ దయను పాలించమని అందరూ అంతటా రక్షించబడినట్లు నీ చిత్తం ఈ దేశంలో జరుగునట్లు నీ రాజ్యం ఈ దేశంలో స్థాపించబడినట్లు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ
నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం మాకు నేడు దయచేయము, ఎలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము, శోధనలోకి తేక కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసు, ఎందుకంటే రాజ్యము బలమును శక్తియు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.